బీసీ రిజర్వేషన్ల సాధన జీవోలతో కాదు, షెడ్యూల్ 9వ నివేదిక ప్రకారం పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ. భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు బీసీలతోనే అధికారంలోకి వస్తూ బీసీలకు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్లో బీసీ బిల్లును చట్ట సవరణ చేసేంత వరకు యావత్ బీసీ ప్రజానీకం అంతా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు వెళ్లాలని, లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. కాకపోతే 36 ఇంప్లిమెంటేషన్లు ఉంటే ఏ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. అంతేకాక నేషనల్ పార్టీలు అయినటువంటి బీజేపీ, సిపిఐ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసినా కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకే కాక సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి పిటిషన్ మీద కూడా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా ఒక తీర్పు అనేటటువంటిది ఇచ్చిండ్రు. అంటే ఈ తీర్పులు వాళ్ళు ముందే మేలు చేసుకుని ఇచ్చినటువంటి విధంగా ఉంది తప్ప న్యాయ సూత్రాలు, న్యాయ ప్రాసెస్ ప్రకారంగా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా వినూత్నమైనటువంటి తీర్పు వచ్చింది. ఇవన్నీ కూడా దీని కారణం ఏంటంటే రాజకీయ పార్టీలోనే కానీ సమాజం నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుట్రల ద్వారా బీసీలను అణచివేసేటువంటి ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల ద్వారా మరొకసారి బీసీలకు నోటి దగ్గరకు వచ్చిన కూడు ఎగిరిపోయేటటువంటి దుస్థితి వచ్చింది. ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. మేము నిజాన్ని కూడా మేము మొదలమంటూ చూడ ఏం చెప్తున్నామంటే, జీవోల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టము నిలబడదు అనేటటువంటి ఏదైతే ప్రాక్టీస్ ఉందో దాని ప్రకారం జీవోల ద్వారా రాదు అని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ జీవోల ద్వారా ఇది మన ఎలక్షన్ సిస్టమ్కు కానీ దీన్ని అమలు చేయడానికి కొరకు కానీ 42% రిజర్వేషన్ అమలు కొరకు మార్గంగా ఎంచుకుంది. అది కాదు అని చెప్పినా కానీ అది పోయిన తర్వాత కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ 9 ప్రకారం అయితేనే తప్ప ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. కేవలం తమిళనాడులో అయింది. తమిళనాడులో కూడా పార్లమెంట్ యాక్ట్ ద్వారా అయింది. కాబట్టి పార్లమెంట్ 9 ఒకటే మార్గం అంటే చెప్పేసి రాజకీయ పార్టీలు వాటికి అనుబంధమైనటువంటి సంస్థలు కానీ అన్ని కూడా మోసం చేసినటువంటి ఈ మోసపు ఆలోచనలు మానుకొని ఏకైక మార్గము షెడ్యూల్ 9 ద్వారా పెట్టించినటువంటి దాని మీద యావత్ బీసీ లోకము ముందుకు పోవాల్సిందిగా, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరులు వాడాలి. ఒక పార్టీ ఏమో యాంటీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా పిటిషన్ చేస్తుంది ఒక పార్టీ. అదేవిధంగా ఇంకో పార్టీ ఏం చేస్తుంది అంటే, టైం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కు రైట్ ఉంది, రైట్ ఉన్నా కానీ అది ప్రభుత్వ కోర్టు ఆర్డర్ చేతికి రాకముందే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు 15 నిమిషాల లోపల. దానికి అప్పీల్ చేసినటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోరు. ఒకవైపు ఏమో జీవోలు ఇస్తారు, ఇంకోవైపు ఎలక్షన్స్ కమిషన్ ద్వారా ఏదైతే కాపీ ఆర్డర్ రాకుండా కానీ నోటిఫికేషన్ రద్దు చేస్తారు. ఒక రకమైనటువంటి ఇంకో పార్టీ ఏంటంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది, మా హామీ కాదు కాబట్టి మేము చెయ్యము అనేటటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చేసి దాన్ని ముట్టుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాడు ఎవడో పార్టీ హామీ హామీ కాబట్టి మాది కాబట్టి మేము చేయమనేటటువంటిది యావత్ బీసీ లోకం సంబంధించి కాదా. తెలంగాణ సబ్జెక్టు బీజేపీ స్టార్ట్ చేసింది ఈ రాష్ట్రంలో కూడా, కానీ కంక్లూడ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ కంక్లూడ్ చేసింది. అంటే ప్రజానికానికి సంబంధించినటువంటి మెయిన్ అంశం మీద మీ రాజకీయాలు ఏంటిది? ఇక్కడ మా హామీ కాదు, మా లెక్క కాదు, మా పత్రం కాదు, మీరు క్రెడిట్ తీసుకొని ఎవరు తట్టున్నారు? చేయాల్సిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ తీసుకోరా? తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పేసి మీరు తీసుకోండి, మేమే చేస్తున్నామని తీసుకోండి. మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ సాధనలే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే బీసీల మీదనే రాజకీయ పార్టీలన్నీ కూడా బతుకుతున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు పోరు, మీరు ఎందుకు ముందుకు రారని చెప్పేసి ప్రశ్నిస్తూ రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఉద్యమ రీతిలో తీసుకుపెట్టేటువంటి విధంగా బీసీలందరూ సంసిద్ధులు కావాలని చెప్పేసి మొత్తం ఎక్కడెక్కడ ఉద్యమ కార్యాచరణలు సొంతంగా ప్రకటించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.